మీనరాశి. ఈ రాశివారు తాము ఆలోచించే విధానాలలో ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయోజనాలు తప్పనిసరిగా సిద్ధిస్తాయి. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మీలోని కృషిశీలతను పెంపొందించేవిగా ఉంటాయి. తద్వారా మీ గౌరవాన్ని వృద్ధి చేసుకోవడానికి మార్గాలు అవుతాయి. తండ్రి సంబంధికులకు సంబంధించి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. వారం ప్రారంభంలోనే ఆ ఇబ్బంది ఎక్కువగా ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. వృత్తి స్థానంలో మీ యొక్క నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. పై అధికారులు మీ యందు ప్రీతి కలిగిన వారే ఉంటారు. మీకు అభివృద్ధినిచ్చేటువంటి అవకాశాలను కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రభుత్వము లేదా తండ్రి సంబంధీకుల ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. అలాగే ప్రయోజనాలను కూడా సిద్ధింప చేసుకోగలుగుతారు. దానివల్ల మీరు తృప్తిని సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉంటాయి. ముఖ్యంగా అలంకరణ ద్రవ్యాలు, సుందరమైన వస్తువులు ఆకట్టుకుంటాయి మీ మనస్సుని. తద్వారా మీరు చేసేటువంటి ఖర్చులు అవసరమైన దానికంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందువలన ఆత్మీయుల యొక్క సలహాతో మాత్రమే వస్తువులను కొనడం లేదా ఆత్మీయుల ద్వారా కొనడం అనేటువంటిది ఎక్కువ మేలు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఆత్మీయులతో ఆలోచన చేసి వారి సలహాలను పాటిస్తూ ముందుకెళ్ళడం ద్వారా స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. భవిష్యత్తులో తృప్తిని సాధించగలుగుతారు. స్థిరాస్తులు మొదలైనటువంటి వాటిని కొనడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. వాటి విషయంలో భూమి కొనే సందర్భంలో శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, ఇల్లు కొనేటువంటి సందర్భంలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయక అనే మంత్రాన్ని జపించుకోవడము ఎక్కువ మేలు చేస్తుంది. అప్పుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు త్వరితంగానే ఫలితాన్ని ఇస్తాయి, కానీ వాటిని తీర్చేటప్పుడు కొంత కష్టం ఏర్పడుతుంది. కాబట్టి మీరు తక్కువ స్థాయిలోనే అప్పు చేయడం మంచిది. దొరికింది కదా అని ఎక్కువ చేయడం మంచిది కాదు. ఆత్మీయుల యొక్క ఉపకారం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. వారికి మేలు చేస్తాయి, మీకు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా గవర్నమెంటు అధికారులు, అలాగే రాజకీయ నాయకులు వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.